హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళనైతే మన శ్రీకాంత్ అన్న బర్త్డే. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అన్నయ్యకు ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ 8:30కే మేము రెడీ అయినాం. ఎందుకంటే మేము సెలబ్రేషన్ జల్దీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం అనుకుంటా జల్దీ చేసుకుండు. ఇక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ మొత్తం మీకు వీడియో తీసి చూపెడతాం, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బర్త్డే రోజు పప్పు చేస్తారా? అవునా? లక్ష్మి తినది, అనిల్ తమ్ముడు తిన్నాడు. ఇంకేళ్ళన్నా తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని. చెల్లె చెప్పారా? పంటలు అయిపోయినాయి, పంటలు అయినాయి. మీకు పప్పు అయిపోయింది, చికెన్ అయిపోయింది, రైస్ ఉంటున్నారు. మీరంతా కేక్ అడిగి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బావ బర్త్డే, అందుకని ఇగో వంటలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. హ్యాపీ బర్త్డే బావా. ఇక మా బావ బర్త్డే ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి టీంలో కొంతమంది తినని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమని ఇగో పప్పు టమాటా వేస్తున్నా, మిగతా వాళ్ళ కోసం చికెన్ చేస్తున్నా. ఇక పొద్దున్నే ఆల్రెడీ 9 అవుతుంది కావచ్చు. ఎందుకు ఇంత తొందర అనుకుంటున్నా, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది. సో నేను కరీంనగర్ వెళ్తున్నా. ఈ లోపు అన్ని ఫినిష్ చేసేసి వెళ్తే ఇక వాళ్ళ తర్వాత వాళ్ళ సెలబ్రేషన్ వాళ్ళు చేసుకుంటారు. హ్యాపీ బర్త్డే. బంగారం చిల్ల పడ్డప్పుడు కూడా బంగారం, నా బర్త్డే బంగారం. ఏమంటాడు? ఇద్దరు అనుకుని కేరళలో బంగారం పెట్టుకుని లేదంటాడు. ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అంటే తినడు అన్నట్టు. వేరే కర్రీ చేసిన, వెజ్ కర్రీ. అయ్యో 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 పప్పు తెల్ల కూడా తింటది. చికెన్ ఎంత చెప్పాలి, 6 కిలోలు చెప్పాలా అని అన్నాడు. అన్న తర్వాత ఆయన రేపు మంగళవారం కదా, అనిల్ తమ్ముడు లచ్చవది అంటే మన టీం అందరికి లెక్కెత్తే 6 కిలోలు అవుతుంది. మనం మంచిగా వేసుకోవాలి కదా. లేకపోతే మంచిగా దాని పరంగా వేసుకున్నాం. అసలు ఏదన్నా ఉందానే స్టార్ట్ చేయాలి. ఇంత తొందర తమ్ముడు ఎంత లేట్ అయింది, చీకటి అయింది ఇంటికి వచ్చే వాళ్ళకి. గుడికోదామని ఇంత పొద్దులే స్నానం చేయమన్నారు. పాపం టక్ టక్ రెడీ అయ్యి వచ్చింది. మన బర్త్డేలు అన్ని ఈవినింగ్ అవుతుంది. మార్నింగ్ 10 అయిపోయిందా? 9:30 9:30 అవుతుంది. మనం కేక్ సెటప్ చేద్దాం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్న హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ తమ్ముడు. దుమ్ము దుమ్మే పోయాల.
ఇలా ధర్మం కావాలి నీకు మంగళం లేదు అలా ఇంకా గంగాల మంగళవారం సోవాలే మనకు వీళ్ళు వీళ్ళ ఫ్లటింగ్ మొహాలు గందికే అంటాను అంగడి కాదు అంగడే కాదు గందికే అన్నానే అది ఇదా నీకు అత్తతో పని చెప్తున్నా పల్లవరంద బయట హలో పని చేయాలి. లడ్డు కూసో జోకులేక నిప్ప పగిలిపోద్ది నాది నా తొడ తప్ప ఏం కూర్చోలేదు అట్లా రమ్య చున్నుతోనే స్పెడ్స్ తుడుచుకుంటారు రాగు బాబా దీన్ని ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఏం తెచ్చినా దీంతోనే తుడుతారు. నేను ఏ కలర్ అరే రమ్య అస్సలు బాగా నీతోనే కంటెంట్ అవును నువ్వు ఉండాలి వదిన. పంచులు వేసేటోళ్ళ కంటే పంచులు పడేటోళ్ళే హైలైట్ అవుతారు. చిన్నతోడే గంతులు తెచ్చేది. ఫంక్షన్ కన్నా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే అన్నయ్య. బర్త్డే బర్త్డే అన్నయ్య అయితే అది కిరీటం వదిన. నువ్వు మా తీసుకో తీసుకో తిను. హ్యాపీ బర్త్డే వల్ల అసలు మాకు షూట్లు ఉన్నప్పుడు అయితే మస్తు గందరగోళం ఉంటది. టక్క టక్క పోవాలి, షూట్ చేయాలి 6 కావాలి, టక్ టక్ ఇంటికి రావాలి. తీరిగ్గా ముచ్చట పెట్టే అంత కూడా టైం ఉండదు. ఇగో తాప ఒకళ్ళకి ఇట్లా బర్త్డే వచ్చింది అనుకో మంచిగా తృప్తి కూర్చొని ముచ్చట పెట్టుకుంటా తినుకుంటూ ఉండొచ్చు. కానీ షూట్లు తక్కువ ఉండాలి, బర్త్డేలు ఎక్కువ ఉండాలి. మస్తు మాట్లాడుకోవచ్చు మంచిగా. తాప ఒకళ్ళది ఇక ఫస్ట్ రమ్య వస్తుంది అక్టోబర్ లా, తర్వాత నవంబర్ తుస్సే, డిసెంబర్ నాది, జనవరి అనిల్ది, మళ్ళీ ఫిబ్రవరి అన్నయ్యది, మార్చి లో ఫెబ్రులో మీది కూడా ఉంటది కదా, యానివర్సరీ ఉంటది, మాది ఉంటది, శ్రీకాంత్ అన్నది ఉంటది. సీరియల్ ఇక మాయ అయితే మళ్ళా మార్చి ఓని ఏప్రిల్ తిరుమల అన్నది. ఇంకోళ్ళు ఉన్నాయి మన లడ్డుది జూలై, లడ్డునిది లడ్డుకు పెళ్ళైంది అంటాడు కానీ పెళ్లి కాలేదు వాస్తవానికి. గట్రది హీరో వచ్చిండు. పట్టి కాదు గిఫ్ట్ ఇచ్చి చెప్పాలా బ్రేస్లెట్ తీసుకోనా బ్రేస్లెట్ బర్త్డే బర్త్డే కేక్ పెట్టిందా? ఇక్కడ వంటలు అయితే ప్రిపేర్ చేసిర్రు ఆల్రెడీ. అసలు ఎప్పుడైనా కానీ 2, 3, 4 అయ్యేది ఎవరి బర్త్డే అయినా ఏదైనా ఫంక్షన్ అయినా కానీ. ఇయ్యాల మాత్రం ఎర్లీ మార్నింగ్ 10 కూడా అయితలేదు, మొత్తం ప్రిపేర్ చేసి పెట్టిర్రు ఇక తొందర అయిపోవాలని. సాయంత్రం స్టార్ట్ అయితే మేము తినేసరికి 6, 7 అందుకే పొద్దుగాల అన్నం కూడా తిని రాకుర్రా అని చెప్పిండు, అందుకే తిని కూడా రాలేదు. నేను కూడా తినలే ఇదేందా ఇదే
మేము ఇలా ట్యూస్డే కాబట్టి తినం. మా కోసం అయితే అన్నయ్య స్పెషల్ టమాటా పప్పు కూడా వేపించిండు. వాళ్ళ కోసం చికెన్ ముందట పెట్టుకొని టమాటా పప్పు తినుడు కష్టమే. ఇలా ట్యూస్డే కాబట్టి ఇక తినాల్సి వస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇలా ట్యూస్డే ఆ చికెన్ ముందట ఉండి మనకు అది టమాటా పప్పు పెట్టడం నీకు ఎట్లా అనిపిస్తుంది? మాస్ పెట్టుకొని తినబుతాయి వేసేసాడు, బాగా వేసేసాడు. ముక్కుకు మాస్క్ పెట్టుకొని తినబుద్ధి అవుతుందట చికెన్ ముందట పెట్టి. పులుసాక పులుసు నాకు బొక్కల ఏ అయితే ఏమోనే ఆటో ఎక్కిన డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చింది. అవునా? అంతేనా? అంటే టైం ఉంది ఎక్కడానికి. హ్యాపీ బర్త్డే రాజు బ్రో. అన్న హ్యాపీ బర్త్డే. ఒకటి 10 రూపాయల బుడ్డ కేకు, ఒక పేపర్ చాటు పట్టుకొచ్చినవి అట్లా. అన్న తెలుసు వీటికి డబ్బులు ఇవ్వన్నా అంటాడు కావచ్చు. తీసుకో, ఎంజాయ్ అన్న గోపి. అయ్యో అయ్యో మీరు పోతే ఎట్లా? అదిలే అంతేనా? ఎగ్జామ్ ఉంది అనుకుంటా. ఇట్లా వెళ్తే ఇట్లా వెళ్తే రాకపోదు కావచ్చా? అంతే అంట. అన్న నేను ఇంకా పోతానన్నా కూడా చెప్పలేదు. ఇక పో జల్దీ పో ట్రే అంటాను. బాయ్ 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 బాయ్. నేను వెళ్తున్నా. నిన్ను ఎవ్వడు ఉండమన్నాడు. పో జల్దీ. సరే తిండి పేమెంట్ కట్. ఏమైంది? పేమెంట్ కట్టాలి. మాకైతే ఇక్కడ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే టీమ్ తరఫున ఇంకా కాలే సెలబ్రేషన్. మా వదిన సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసింది. తను వెళ్ళిపోయింది తన వర్క్ కి. ఇక మేమైతే అన్నకు సెలబ్రేషన్ చేద్దామని వెళ్తున్నాం. మేమైతే మా టీమ్ లో చాలా మంది బర్త్డేలు ఇక్కడనే జరుపుకున్నాం. మాకు దగ్గరలో ధర్మారం ఇది. ఇక్కడ మంచి స్పాట్ అన్నట్టు కేక్స్ అండ్ బేక్స్ మంచిగా ఉంటది. వెనకాల కూడా వాళ్ళు మంచిగా ఉంటది చేసుకోవడానికి. అన్న బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇక్కడనే చేద్దామని తీసుకొని వచ్చినాం. ఇగో వాళ్ళు మొత్తం హడావిడి చేస్తారు. 2 కేక్స్ అయితే పట్టుకొని వచ్చినాం. ఇక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేద్దాం.